Hello friends, once again welcome back to my channel Money Soft Ice Making. ఈరోజు సాఫ్ట్ టై మినియాన్ ఎలా చేయాలో మీకు నేర్పించబోతున్నాను. ఈ సాఫ్ట్ టై మినియాన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దాని ద్వారాగా నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్ టై మినియాన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. సాఫ్ట్ టై మినియాన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ప్యాటర్న్, ఎల్లో కలర్ ఫెల్ట్, బ్లూ ఫెల్ట్, గ్రే ఫెల్ట్, వైట్ ఫెల్ట్, బ్లాక్ ఫెల్ట్, థ్రెడ్, నీడిల్, స్కెచ్, ఐస్, సీజర్, స్టఫ్. ప్యాటర్న్స్ ఫెల్ట్ క్లాత్ మీద పెట్టి డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అప్పర్ బాడీ పార్ట్ ఎల్లో ఫెల్ట్ 1 పార్ట్ కట్ చేసుకున్నది. ఫస్ట్ ఈ డాట్ కుట్టుకోవాలి. ఇలా సెంటర్కి మడత పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. మిషన్ స్టిచ్తో కుట్టుకోవచ్చు, హ్యాండ్ స్టిచ్ తోటైనా కుట్టుకోవచ్చు. డాట్ ఇలా కుట్టుకున్నాక లోవర్ బాడీ పార్ట్ ఏ పార్ట్, లోవర్ బాడీ పార్ట్ బి పార్ట్, 2 పార్ట్స్ ఆపోజిట్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. సెంటర్ చూసుకోవాలి, సెంటర్ టు ఈ సెంటర్ చూసుకోవాలి. ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడ పాకెట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. సెంటర్ జాయిన్ చేసుకోవాలి. డోరేమాన్లో పాకెట్ ఎలా జాయిన్ చేసామో సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. పాకెట్ ఇలా కుట్టుకున్నాక ఈ లోవర్ బాడీని అప్పర్ బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్గా పెట్టుకుని ఈ 2 ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. అప్పర్ బాడీ పార్ట్కి హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ ప్లేస్ ఇలా వస్తుంది. ఎల్లో పార్ట్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఇలా జాయిన్ చేసుకోవాలి.
హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకున్నాక ఆర్మ్స్ జాయిన్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుని ఇక్కడ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రిప్ ఒకటి కట్ చేసుకోవాలి, బ్లూ కలర్ బెల్ట్. ఇలా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్స్ పైకి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత సరిపోద్దో అంత చూసుకుని ఈ మిగిలింది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇలా చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ తోటి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే సేమ్. బెల్ట్ ఇలా కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ లోవర్ బాడీకి లెగ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. 2 సైడ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. బ్లూ కలర్ పార్ట్స్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఇలా జాయిన్ చేసుకోవాలి. లెగ్స్ ఇలా కుట్టుకున్నాక షూ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఆపోజిట్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. షూస్ ఇలా జాయిన్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ గూగుల్ జాయిన్ చేసుకోవాలి. గ్రే కలర్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న పార్ట్ ఒకటి, మిడిల్ వైట్ ఫెల్ట్ రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇట్లా, లేకపోతే డిజైన్ చేసుకోవాలి. లైస్ డిజైన్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా గమ్ తోటి స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే నీడిల్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. బ్లాక్ బెల్ట్ బ్యాక్ సైడ్ కింద ఇక్కడ జాయిన్ చేసుకోవాలి.
ఇక్కడ మిడిల్ సెంటర్ వచ్చేలాగా చూసుకోవాలి. టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. బెల్ట్ ఇలా జాయిన్ చేసుకున్నాక ఇక్కడ ఈ సెంటర్ నుండి ఈ జాయిన్ చేసుకున్న సెంటర్ నుండి 1/2 ఇంచు 1 ఇంచ్ డిస్టెన్స్ వరకు చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. సెంటర్ టు సెంటర్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక జాయిన్ చేసుకోవాలి. బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఈ బెల్ట్ ఎలా జాయిన్ చేసాము అలాగే జాయిన్ చేసుకోవాలి. బెల్ట్ ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఐస్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ బాడీ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ అప్పర్ బాడీ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఆపోజిట్గా మిడిల్ జాయిన్ చేసుకోవాలి. మిడిల్ పైన ఇక్కడ నుండి ఇక్కడ వరకు, కింద నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ పెట్టుకోవాలి. బ్యాక్ అప్పర్ బాడీ ఇలా జాయిన్ చేసుకున్నాక ఇక్కడ కింద లోవర్ బాడీ జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ ఎలా జాయిన్ చేసుకున్నామో బ్యాక్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ లోవర్ బాడీ ఇలా జాయిన్ చేసుకోవాలి. లెగ్స్, షూస్, హ్యాండ్స్, ఆర్మ్స్ సేమ్ ఫ్రంట్ ఎలా జాయిన్ చేసామో సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వచ్చి పాకెట్ జాయిన్ చేసుకున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ అవసరం లేదు, బెల్ట్స్ జాయిన్ చేయాలి. సేమ్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ 2 బాడీస్ ఆపోజిట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ టు సెంటర్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పైన ఇక్కడ ఒక జాయింట్, సైడ్ హ్యాండ్స్ పైన ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇటు జాయింట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ హ్యాండ్స్, ఆర్మ్స్ దగ్గర ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ ఒక జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇక్కడ ఒక జాయింట్,
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్ డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా కుట్టుకున్నాక ఇక్కడ లోవర్ బాడీ దగ్గర జాయిన్ చేసుకోవాలి. లోవర్ బాడీ డౌన్ లెగ్స్కి పైన ఇక్కడ జాయింట్, లెగ్స్ కింద ఇక్కడ ఒక జాయింట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ ఇలా కుట్టుకున్నాక ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ లెగ్స్ కింద ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక జాయింట్, ఇటు సైడ్ ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్ జాయింట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. లెగ్స్ ఇలా కుట్టుకున్నాక ఆర్మ్స్ కుట్టుకోవాలి. ఆర్మ్స్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫింగర్స్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. కింద షూస్ ఇక్కడ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్స్ కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాక టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ పెట్టుకున్న ప్లేస్ నుండి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫ్ పెట్టుకున్నాక ఓపెన్ క్లోజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మినియాన్ ఇస్ రెడీ. ఇక్కడ ఐబ్రోస్ కోసం బ్లాక్ ఫెల్ట్ లేకపోతే వూల్తో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా స్మైల్ బటన్స్. సో మీకు కనుక ఈ మినియాన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.